ఇది బైబిల్ గురించే, కానీ బైబిల్ గురించి అయినప్పటికీ మేము క్రైస్తవులకు ఎటువంటి సంబంధము లేదు. మెయిన్ ఇదేంటంటే మేము యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన సువార్త ప్రకటించినాడు. అంటే మంచి విషయాల గురించి, ఆయన రోగులను స్వస్థపరిచినాడు, ఇలాంటివన్నీ కూడా చేసినాడు. అంటే ఆయన కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ప్రార్థించినాడు కదా, చూసినారు కదా మీరు కూడా, తెలిసే ఉంటుంది. ఆయన కూడా ప్రార్థించారు. అంటే ఆయన ఒకరు ఎవరో ఉండారు, ఆయన చెప్తున్నాడు. ఇది యెహోవా అనే కనిపిస్తాను, బ్రైట్నెస్ పెంచండి. సరే, ఇప్పుడు మీరు దేని గురించి చెప్పేదానికి వచ్చిండ్రు? మేము ముఖ్యంగా ఇదేంటంటే ఒక పని అన్నమాట, దేవుని గురించి తెలుసుకోవాలని. ఇప్పుడు రాబోయే రోజుల గురించి అంటే రాబోయే రోజులు అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులన్నీ ఉన్నాయి కదా, ఇలా కాకుండా ఒక మంచి రోజులు భూమి మీదకి వస్తాయని దేవుడు వాగ్దానం చేసినాడు. ఆ విషయం గురించి మేము అందరితో పంచుకుంటాము. అంటే మంచి రోజులు అంటే ఇంటింటి ప్రచారం చేసే మంచి రోజులు వచ్చినాయి లేదు, అట్లా మేము ఇప్పుడు మాకే మంచి రోజులు లేని మీకెట్లా మంచి రోజులు వస్తాయి? మీరు ఎందుకు వచ్చి చెప్తాను? ఎవరికి తెలిసిన భక్తి వాళ్ళ కాడ ఉంటుంది, ఎవరికి తెలిసిన దేవుడు వాళ్ళకి తెలిసి ఉంటుంది. మీరు ఇంటింటికి కుంకం దేపండి. ఇదేంటంటే కుంకం దేపాలి. ఇదేంటంటే మేము తెలుసుకున్న విషయం ఇతరులతో పంచుకుంటాం అంతవరకు. మేము ఇప్పుడు నాకు తెలిసిన విషయము నేను ఎవరికి నీకు చెప్పలేదు కదా. నేను కూడా చెప్తా, శివుడు గొప్పవాడు, సృష్టికర్త శివుడే అని చెప్తా. కానీ నువ్వు నమ్ముతావా? ఇప్పుడు మేము బొట్టు పెట్టు. చెప్పండి, అట్లా పెట్టద్దులేండి. పెట్టు. ఎందుకు నువ్వు చెప్పిన పెట్టు, బొట్టు పెట్టు. పెట్టకూడదు అట్లా. ఎందుకు? నేను భర్త చనిపోయినాడు. పాపకు పెట్టు. వద్దు ఉండండి, అట్లా చేయండి. పెట్టు, నేను చెప్తానండి. పెట్టు. ఎందుకు పెట్టకూడదు? ఒక్క నిమిషం. మీరు మా ఇంటి కాడికి వచ్చి చెప్పినప్పుడు పెట్టు, బొట్టు పెట్టు. ఉండమ్మా, నువ్వు బొట్టు పెట్టు. సరే సరే సరే, పెట్టు. నువ్వు కూడా పెట్టుకో. భర్త చనిపోయినాడు కాదు, మీరు అట్లా బలవంతం. ఒక్క నిమిషం ఉండండి. మిమ్మల్ని బలవంతం చేసినామా? ఇష్టపడేది కాదు. నేను మీ ఇంటి కాడికి వచ్చినా, మీరు మా ఇంటి కాడికి వచ్చినాము. మిమ్మల్ని బలవంతం చేసినాము. ఏంది బలవంతం? కాదు, ప్రభు గొప్పవాడనే ఓకే, అది నాకు తెలుసు, ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆలోచించండి, మేము మిమ్మల్ని బలవంతం చేసినాము. ఏంది బలవంతం చేసినాము? ఇప్పుడు మీరేం అసలు మీరు మత ప్రచారం చేయడం ఎవరు చెప్పిండ్రు మీకు? మతం కాదు ఇది. ఏ మతం? ఏం గురించి చెప్తాను? మతం కాదండి. ఇంకేది? మీరు ఏనమంటే సరే ఓకే, వెళ్ళిపోతాం. ఏంది ఏనము? అసలు నువ్వు చెప్పమని చెప్పింది ఎవడు? ఏ నా కొడుకు నీకు చెప్పింది? చెప్పింది ఏ నా కొడుకు? ముందు చెప్పు. మళ్ళీ రామేంది? అసలు మత ప్రచారం చేయమని